హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడో చేశాను, మళ్ళీ ఇప్పుడే చేస్తున్నానన్నమాట. ఇవి నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను. కత్తిపీటతో కోస్తున్నానని చూపించడానికైతే ఇలా వీడియో తీశాను. వీటినైతే ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసి వాటినైతే సపరేట్ చేసేసుకోండి. అందులో నీళ్ళంతా వడగడానికి నేను ఈ గిన్నెలో అయితే వేశాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో నూనె, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట అయిన తర్వాత తెల్లగడ్డని దంచి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, నా దగ్గర 2 ఉన్నాయని చెప్పేసి అయితే ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేసేసుకున్నాను. ఇంకా మనం స్ట్రెయిన్ చేసుకున్నాం కదా వంకాయల్ని, వాటిని అయితే వేసేసుకొని ఉప్పు, పసుపు వేసుకోవాలి. స్టార్టింగే వేసేసుకోవాలి. ఇంక ఈ ఉప్పు, పసుపు వంకాయలకి బాగా పట్టే వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసుకుంటూ ఉండాలి. వంకాయ ఇంకా ఆవిరితోనే మగ్గాలన్నట్టు. ఇంక ఈ పక్కన నేనైతే పల్లీలు వేయించుకుంటున్నాను. ఫ్రైలో లాస్ట్లో వేయడానికి. మా వైపు అయితే ఇది ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. ఇలాగే అంటే తాలింపులు అంటే ఇంక ఇలా పొడి చేసేసుకుంటాము. ఇంక ఇలా మధ్య మధ్యలో వంకాయలను కూడా కలుపుకుంటూ ఒక 4 ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను పల్లీల్లోకి. కారంకి బదులు నేను ఇలాగే వాడుతూ ఉంటాము. నా దగ్గర అయిపోయింది. నార్మల్గా అయితే కొంచెం చేసి పెట్టేసుకుంటా ఉంటాను, ఏ ఫ్రై చేసినా అందులో వేసేయడానికి. ఇంక ఇలా అయితే పల్లీలు కూడా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా వంకాయలను అయితే బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఉప్పు అది చూసుకోండి. ఒకరో తక్కువ ఉంటే కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ కలపాలంటే వంకాయలు బాగా మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి మళ్ళీ కలపలేము. ఇంక ఇలా అయితే బాగా కుక్ అయిపోయాయి వంకాయ. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పొడి, అదైతే వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ ఫ్రై. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం వంకాయ. మీకు ఇష్టమో లేదో కామెంట్ చేసేసి, వీడియో నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి, షేర్ చేయండి.